పఫ్డ్ చనాతో అంటే ఉప్పు శనగలు అంటారు కదా, దాంతో సత్తు పౌడర్ చేయమ్మా చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుందని మా అమ్మాయి అడగటంతో ఎలాగో ఇంట్లో అన్నంలో వేసుకోవడానికి, ఉప్మాలో వాటిలో వేసుకోవడానికి పౌడర్లన్నీ అయిపోయాయి. అందుకని ఈ ఉప్పు శనగలతో కొబ్బరి పొడి తయారు చేస్తున్నాను అనమాట. దీనికోసం ఇలాగ పొట్టంతా తీసేసి ఈ శనగల్ని రెడీ చేసేసుకుని ఒక 2 ఎండు కొబ్బరి చిప్ప ముక్కల్ని చక్కగా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లో చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసేసి ఇదంతా తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం 2-3 చింతపండు రెబ్బలు వేసేసి ఇలాగా కొంచెం సేపు ఆ వేడి మీద అలా అలా డ్రై రోస్ట్ చేసేసి ఇవి కూడా ఎండు కొబ్బరి ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు శనగల్ని పొట్టంతా తీసేసుకున్నాం కదా, ఇవి 2 బౌల్స్ అయ్యాయి అనమాట. ఒక బౌల్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 బౌల్స్ ఉప్పు శనగలు. ఈ ఉప్పు శనగలను కూడా కొంచెం సేపు అలా డ్రై రోస్ట్ చేసేసి ఇప్పుడు మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లో ఒక బౌల్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో మనము ఈ వేయించి చల్లారి పెట్టుకున్న ఉప్పు శనగలను కూడా వేసేసి గ్రైండ్ చేసేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసేస్తే ఈ సత్తు పౌడర్ అంటారట, నేనైతే కొబ్బరి పొడి అనే అంటాను. దీన్ని చక్కగా మొత్తం అంతా కలిపేసుకుంటే ఇది అన్నంలోకి, ఉప్మాల్లోకి చాలా బాగుంటుందండి. ఏదైనా ఫ్రైలు చేసుకున్నా కూడా దొండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై అలాగ చేసుకున్నప్పుడు ఈ పొడి కొంచెం జల్లేసుకోవచ్చు. మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో పుట్నాలతో ఇది చేసి చూపించానండి. అలాగే మా ఇంట్లో నువ్వు పొడి కూడా అయిపోయిందని చెప్పేసి ఒక 1/4 కిలో నువ్వుల్ని చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకుని ఇది బాగా వేగిపోయి 80% వేగిన తర్వాత కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర, ఒక 7-8 కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తుంచి వేసేసి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేయించేసేసి దీన్ని బాగా చల్లారబెట్టిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవటం అనమాట. ఈ నువ్వుల పొడి అయితే రోజు అన్నంలో తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయండి. రాని వాళ్ళకి, ఇంకా ఇప్పటి వరకు రాలేదనుకున్న వాళ్ళు రోజు రాకముందే తింటే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఇలా ఈ నువ్వు పొడిని మనం రోజు అన్నంలో తినటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలా రోజు అన్నంలో ముందు ముద్దలో తినేలాగా చూసుకుంటానమాట. ఈ నువ్వుల్ని బాగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పల్స్ ఇచ్చుకుంటూ ఒక 2-3 పల్స్ ఇస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది. మామూలుగా బర్రమని పెట్టేసాం అనుకోండి, ఆయిల్ వచ్చేసేసి ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం కేర్ఫుల్గా గ్రైండ్ చేసుకోవాలి మనం. చూసారు కదండి, ప్రోటీన్ రిచ్గా ఉండే సత్తు పౌడరు, అలాగే కాల్షియం రిచ్గా ఉండే నువ్వుల పొడి, ఈ 2 పొడులు కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు చేసి పోస్ట్ చేశాను, కానీ ఈరోజు మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇంట్లో అయిపోయినాయి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ రిమైండర్గా మళ్ళీ చేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోలన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.